బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సెంట్రల్ హాల్లో ఎన్డీఏ ఎంపీల సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ మేరకు మోదీ నాయకత్వాన్ని సమర్థిస్తూ ఎంపీలు తీర్మానం చేసి పార్లమెంటు లీడర్గా మోదీని ఎన్డీఏ ఎంపీలు ఎన్నుకొనున్నారు. అనంతరం ఎన్డీఏకు మద్దతిస్తున్న ఎంపీల జాబితాను రాష్ట్రపతికి ఇవ్వనున్నారు. సెంట్రల్ హాల్లో ఎన్డీఏ ఎంపీల సమావేశం నిర్వహించనున్నారు. ఈ మేరకు మోదీ నాయకత్వాన్ని సమర్థిస్తూ ఎంపీలు తీర్మానం చేసి పార్లమెంటు లీడర్గా మోదీని ఎన్డీఏ ఎంపీలు ఎన్నుకొనున్నారు. అనంతరం ఎన్డీఏకు మద్దతిస్తున్న ఎంపీల జాబితాను రాష్ట్రపతికి ఇవ్వనున్నారు. ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి అశోక్ లైవ్ లో అందిస్తారు. అశోక్, మరికొద్ది సేపట్లోనే ఢిల్లీలోని పాత పార్లమెంట్ లో ఎన్డీఏ కీలక సమావేశం జరగబోతుంది. ఈ సమావేశంలో ఎన్డీఏకి సంబంధించిన ఎంపీలంతా హాజరు కాబోతున్నారు. ఆయా రాష్ట్రాల బీజేపీ పాలిత ముఖ్యమంత్రులతో పాటు అన్ని రాష్ట్రాల అధ్యక్షులు కూడా, బీజేపీ పార్టీ అధ్యక్షులు కూడా ఈ సమావేశానికి హాజరవుతున్నారు. సో మొన్న జరిగిన ఎన్నికల్లో ఫలితాలలో 292కు పైగా ఎన్డీఏకు స్పష్టమైన మెజార్టీ వచ్చింది. బీజేపీకి సింగిల్ మెజార్టీ పార్టీగా 242కు పైగా సీట్లు సాధించింది. ఈ నేపథ్యంలో ఎన్డీఏ మూడోసారి ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. అందులో భాగంగానే ఈ రోజు మీటింగ్ నిర్వహించింది. మీటింగ్ లో అందరూ ఎంపీలంతా హాజరవుతున్నారు. సో ముఖ్యంగా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నితీష్ కుమార్ వీళ్ళు కీలకంగా వ్యవహరించబోతున్నారు ఎన్డీఏలో. సో వీళ్ళు ముగ్గురు కూడా నిన్న రాత్రి ఢిల్లీకి చేరుకున్నారు. సో మరికొద్ది సేపట్లోనే ఢిల్లీలోని పాత ఓల్డ్ పార్లమెంట్ భవన్ లోని సెంట్రల్ హాల్లో ఈ సమావేశం జరగబోతుంది. ఈ సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అమిత్ షా, జేపీ నడ్డా ముగ్గురు హాజరయ్యి ఎంపీలకు దిశానిర్దేశం చేస్తారు. దాని తర్వాత ఎంపీలందరితోని సంతకాలు తీసుకుని రాష్ట్రపతికి ఈ రోజు రాత్రి 7 గంటలకు రాష్ట్రపతిని కలిసి ఎంపీల పూర్తి మెజార్టీ ఉంది, సో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామంటూ రాష్ట్రపతికి లేఖ ఇవ్వనున్నారు. లేఖ ఇచ్చిన తర్వాత ఎల్లుండి అంటే 9వ తారీఖు సాయంత్రం 6 గంటలకు కర్తవ్య పథ్ మార్గ్ లో ఘనంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మూడోసారి ప్రధానిగా బాధ్యతలు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. సో ఇప్పటికే ఎన్డీఏ మీటింగ్ మొన్న 2 రోజుల క్రితం జరిగింది. మళ్ళీ ఈ రోజు కూడా ఎన్డీఏ మీటింగ్ జరగబోతుంది. సో ఈ సమావేశంలో ఎన్డీఏ సంబంధించిన కీలక సభ్యులు హాజరయ్యి కేంద్ర మంత్రులు ఏదైతే ప్రధానమంత్రితో ప్రమాణ స్వీకారం చేసే సమయంలో ఇంకా 2-3 కీలక మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. దాని తర్వాత మరోసారి సమావేశం నిర్వహించుకొని ఎవరెవరికి ఎన్ని శాఖలు ఇవ్వాలి, ఎన్డీఏలో భాగస్వామ్యం ఉన్న 3 కీలక పార్టీలు ఉన్నాయి. ఆ పార్టీలకు సంబంధించిన ఎంపీలకు ఎవరెవరికి కీలక బాధ్యతలు అంటే కేంద్ర మంత్రిలో స్థానము, విధంగా కేంద్ర మంత్రులు ఇస్తారా లేకపోతే సహాయ మంత్రులు ఇస్తారా, సో ఏమేమి డిమాండ్ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు అటు నితీష్ కుమార్. సో కాబట్టి ఇవన్నీ మరోసారి సమావేశమే తర్వాత చర్చించుకొని ఈ కేంద్ర మంత్రికి సంబంధించిన ఎవరికి ఇవ్వాలని దానిపైన పూర్తి స్థాయిలో చర్చ జరిగే అవకాశం ఉంది. ఈ రోజు మాత్రం కేవలము ప్రధానమంత్రికి సపోర్ట్ చేస్తూ ప్రధానమంత్రిని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగానే ఈ రోజు సమావేశం జరుగుతుంది. సమావేశం మరికొద్ది సేపట్లో ప్రారంభమవుతుంది. సో స్పష్టమైన మెజార్టీ ఎన్డీఏకి ఉంది కాబట్టి, సో ఎలాంటి ఇబ్బంది లేదు కాబట్టి ఎంపీల మద్దతు కూడగట్టుకొని ఈ రోజు రాత్రి 7 గంటలకు రాష్ట్రపతిని కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నామంటూ లేఖ ఇవ్వబోతున్నారు. దానికి రాష్ట్రపతి ఆమోదం తెలిస్తే సో ఎల్లుండి సాయంత్రము గా ప్రధానమంత్రిగా మూడోసారి ప్రధాని నరేంద్ర మోడీగా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. థ్యాంక్ యూ.